వైఎస్ఆర్సీపీకి రోజా ప్లస్సా మైనస్సా? నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా రోజురోజుకి వివాదాస్పదమైన వ్యక్తిగా మారిపోతున్నారు. ప్రత్యర్థుల్ని వణికించడం సంగతి తర్వాత, ముందైతే సొంత పార్టీకే ఆమె తలనొప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తుండడం గమనార్హం. రోజా ఉద్దేశం ఏదైనా తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం గురించి ఆమె 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి రాజకీయాల్లో చేసే వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే పరిస్థితికి తగ్గట్లుగా వ్యవహరించడం ముఖ్యం. దురదృష్టవశాత్తు రోజా ఎప్పుడూ తాను చేసే వ్యాఖ్యల పట్ల కించిత్ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయరు. పైగా చేసిన తప్పు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటారామె. చేసిన వ్యాఖ్యలకు చింతించాల్సిన అవసరం రాజకీయాల్లో ఉండకపోవచ్చేమో కానీ, తప్పని తెలిసినప్పుడు మళ్లీ అవి రిపీట్ చేయకుండా ఉండడమే నాయకత్వం వహించే వారి ముఖ్య లక్షణం. మంత్రి అఖిలప్రియ పార్టీ ఫిరాయింపు వ్యవహారం, తల్లిదండ్రుల పేర్లు చెప్పి ఓట్లను దండుకునేందుకు ఆమె చేస్తున్న శవ రాజకీయాలు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఈజీ టార్గెట్. ఇందులో ఇంకో మాటకు తావులేదు. నిజానికి ఈ విషయాల్లో రోజా ప్రశ్నలకు అఖిలప్రియ సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. మీడియా వేదికగా ఒకరితో ఒకరు తలపడాల్సి వచ్చినప్పుడు అఖిలప్రియ పూర్తిగా తేలిపోయారు. అదే సమయంలో రోజా తన వాగ్దాటితో చెలరేగిపోతున్నారు. కానీ ఒక్కటే సమస్య, మహిళల డ్రెస్సింగ్ విషయంలో రోజా చేసిన వ్యాఖ్యలు అసలేమాత్రం సమర్థనీయంగా అనిపించడం లేదు. అఖిలప్రియ చుడీదార్ వేసుకోవడంపై రోజా విమర్శలు చేశారు. దానికి కౌంటర్గా జగన్ సోదరి షర్మిల చుడీదార్ వేసుకోరా అని ప్రశ్నిస్తే రోజా నుంచి సమాధానం రావడం లేదు. రాజకీయాల్లో సీనియర్ అనిపించుకుంటున్న రోజా జూనియర్ అయిన అఖిలప్రియ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకట? అఖిలప్రియ వస్త్రధారణ గురించి కామెంట్ చేసేటప్పుడు రోజా తాను సినిమాల్లో ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకున్నారో ఆలోచించుకోవాల్సి ఉంది. చాలా సింపుల్ థింగ్స్ ఇవి. రోజా తీరు కారణంగా షర్మిల పేరు బయటకు రావడం, ఆఖరికి జగన్ సతీమణి భారతీ ఫోటోల్ని సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల వర్గం పోస్ట్ చేస్తుండటంతో సహజంగానే ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. అన్నింటికీ మించి రోజా సినిమాల్లో బికినీలతో కనిపించడం, దారుణాతి దారుణంగా ఎక్స్పోజింగ్ చేయడం వంటివన్నీ ఫోటోలు, వీడియోల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి వాగ్దాటి పరంగా రోజా ఎంత పెద్ద ప్లస్సో, ఒక్కోసారి లూజ్ టంగ్ కారణంగా వైఎస్ఆర్సీపీకి అంతే పెద్ద మైనస్ అవుతారన్నది నిర్వివాదాంశం.